मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। కూరగాయలమ్మా, కూరగాయలు, వంకాయలు కావాలా? అన్నా అరటిపళ్ళు ఎలా ఇస్తావు? డజన్ 60 రూపాయలు. డొంకిలా కనిపిస్తున్నానా? మా మేడం చెప్పారు 5 రూపీస్ కి ఒకటి వస్తుంది అని. కానీ మీకు ఒక్క డజన్ కావాలి కదా? లేదు, నేను ఒక్కొక్క పండుకి పే చేస్తాను. అని ఏం చేస్తున్నావు? ఇంటెలిజెంట్ పని. అరటి పళ్ళు ఒక డజన్ 60 రూపాయలు చెప్పాడు, కానీ నేను ఒక అరటి పండుని 5 రూపాయలకి తీసుకున్నాను. వాట్ ఇంటెలిజెంట్. అని చెట్టు నరికి చేస్తారు కర్ర, ఈ జన్మకి రాదు బుర్రా. ఒకటి 5 రూపాయలు అనుకున్నా, 12కి 60 రూపాయలు అవుతుంది. నువ్వు పెద్ద డాంకీవిరా. మీరు ఇంటెలిజెంటే కదా, అయితే మీరే కొనుక్కోండి. ఎక్స్క్యూజ్ మీ, బాధగా ఉందా? మీకు అద్భుతాన్ని చూపిస్తా. ఫ్రూట్ జ్యూసా ఇదే? కాదు మిత్రమా, మనసు విరిగినా కన్నీళ్లు కరిగినా ఇది తింటే ఆనందం ఎగురుకుంటూ వచ్చేస్తది. తీయగా ఉందా? నీలో ఒక అద్భుతం ఉంది చూడు, అది నీ మొహంలో రిఫ్లెక్ట్ అవుతుంది. మనసు విరిగినా బాధపడినా దూరం చేస్తుంది ఏవైనా. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తోంది. ఇది ఎంత రేటు? ఫ్రీ ఫర్ యు మై ఫ్రెండ్. ఇది టెస్ట్ రన్. వాడండి, ఆడండి. కోపం, క్రోధం, బాధ, ఫ్రస్ట్రేషన్ దూరం చేస్తది. అయితే నేను వెళ్తాను, చాలా చోట్ల టెస్ట్ చెయ్యాలి. అరే మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నాకున్న ఫ్రెండ్స్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నో ప్రాబ్లం. అయితే దీనితో ప్రాబ్లం ని దూరం చేసేద్దాం. మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం. పదండి వెళ్దాం. లెట్స్ గో. ఈ మూర్ఖుడు వల్ల పక్కరకాళ్ళు దొరికేలా ఉన్నారు. మొత్తం డబ్బులు లాగేయాలి. వీడు నా తమ్ముడు, వీళ్ళందరూ నా స్నేహితులు. ఓహోహో, నీ బాడీలో ఫ్రస్ట్రేషన్ బాగా కనపడుతోంది. చేతులు కనపడడం లేదా? ఇక్కడంతా నేనే ఊడవాలి, ఇంట్లో పనంతా కూడా నేనే చెయ్యాలి. నాకు అర్థమయ్యింది, నీ జన్మ ధన్యమైంది. ఈ పౌడర్ ని కానివ్వండి. ఇలాంటివి మనం వాడొచ్చా? వాడచ్చు, నేను కూడా ట్రై చేశాను. ఏంటి రిలీవ్ గా ఉందా? నేను తిన్నది మాత్రం తీయగానే ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ తగులుతుంది. వీటిని తినండి, మీకున్న ప్రాబ్లమ్స్ ని తరవండి. చాలా రిలీఫ్ గా ఉంది. అరే నా టెన్షన్ ని దూరం చెయ్యి. స్పైసీగా చాలా బాగుంది. అన్నా మా అందరికి 2 బాటిల్స్ ఇచ్చేయ్. ఒక్క బాటిల్ కి 2000 కాస్ట్ అవుతుంది. మాకు ఓకే. ఈ రోజు వాడు నా చేతిలో అయిపోయాడు. వదిలే ప్రసక్తే లేదు. నా నుంచి ఎవ్వడూ కాపాడలేడు. తోతారామంటే చేతకాని వాడు అనుకున్నావా? బాడీని పౌడర్ చేసేస్తాను. తోతారాం ఏమైంది? ఎవడో నా ఎస్యూవీని పగలగొట్టేశాడు. ఎస్యూవీని పగలగొట్టిన వాడు ఎవడో తెలుసా నీకు? అన్నా వాడిని పట్టుకుంటా. నా బండి పాడు చేశాడు కదా, వాడి బండి పాడు చేసేస్తాను. నువ్వు చాలా కోపంలో ఉన్నావు. ఇదిగో ఇది తీసుకుని నోట్లో వేసుకో, కూల్ అయిపోతావు. బాగుంటుందా? సరే ఇవ్వు. వాడి మీద నీ కోపం పోయిందా?
వాడి మీద పోయింది, నీ మీద పెరిగింది. అసలు నువ్వు నాకు ఏమిచ్చావు? తమ్ముడు వీడి కోపం అసలు కంట్రోల్ అవ్వలేదు. అవుతుందిరా, ఫస్ట్ టైం కదా, కొంచెం టైం పడుతుందిలే. అన్నా ఏమి అవ్వడం లేదేంటి? నీ టోపీని నేను ఎగరేస్తాను. కంట్రోల్లో ఉండు, ఇప్పుడే కదా వేసుకున్నావు, కాస్త టైం పడుతుంది, అప్పుడు నీ కోపం మొత్తం తగ్గిపోతుంది. One eternity later. ఏం కావడం లేదు. నీకెందుకు అవడం లేదు? అరే తమ్ముడు, వాడది తిన్నా కూడా వాడికి కోపం పోవడం లేదు. నేను డాంకీని, వాడు నిన్ను కూడా మోసం చేసి డబ్బు నొక్కేశాడు. కాదు, నేను చాలా ప్రశాంతంగా ఉన్నా, కూల్ గా ఉన్నాను. నా మొహం చూడు ఎలా ఉందో. పద పెద్దనయ్య, ఇంటికి వెళ్ళిపోదాం. అదే ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? కాయిన్ రెడ్ బాక్స్ మీద పెట్టి ఆడొద్దు అని. అరే తమ్ముడు, వీడు కోపడుతున్నాడు, వీడు కోపడుతున్నాడు. కూల్ అయ్యావా? లేదు, నేను చెప్పాను కదా, వాడు జోర్దార్ని కూడా మోసం చేశాడు. కోపం ఏమీ తగ్గడం లేదు. అరే జోర్దార్, నీకు కోపం పోవడం లేదా? నువ్వు మోసపోయావు అంటున్నాడు. లేదు లేదు, కోపమేమీ లేదు. అని నీకు వచ్చినట్టే ఆడు గేమ్ ని చూసారా, కోపం తగ్గిపోయింది. కోపం రాదు కాబట్టి నేను ఇంకో విషయం చెప్తాను. నీ ప్లేట్ లో బజ్జీలు నేను తినేశాను. ఇదిగో నీకు కొన్ని పౌడర్లు ఇవ్వనా? ఆ పౌడర్ని నువ్వే వేసుకో. మోడీ పెయిన్స్ రాకుండా ఈ హనీకి ఇవ్వు. అని నొప్పి కలగకుండా ఇది వేసుకో. నాకేమీ పెయిన్ ఏం పోవడం లేదు. అరే ఆగు జోర్దార్, నీకు కూడా ప్యాన్ తో ఒక్కటి ఇవ్వమంటావా? చూసుకో, ఆడుకోవాలి గాని వాటితో ఇలా ఆడుకోకూడదు, అర్థమైందా? జస్ట్ మిస్, జస్ట్ మిస్. టెన్షన్ వచ్చేస్తుంది. ఈ టెన్షన్ అసలు తగ్గడం లేదు. వాడు మనల్ని మోసం చేశాడు. టెన్షన్ అనే పేరుతో మన పెన్షన్ డబ్బులన్నీ లాగేసుకున్నాడు. ఇలా చూడండి, ఇక్కడ మిమ్మల్ని ఎవరు టెన్షన్ పెడుతున్నారు? ఒక వ్యక్తి మాకు టెన్షన్, యాంగ్రీనెస్, ఫ్రస్ట్రేషన్ దూరం అయిపోతుందని మాకు ఒక పౌడర్ ఇచ్చాడు. వాడు మిమ్మల్ని మోసం చేశాడు. మీ డబ్బంతా నాకేశాడు. అసలు అలాంటి బాటిల్సే లేవు. స్టార్టింగ్ లో తిన్నప్పుడు మా టెన్షన్ పోయింది, కానీ తిన్నగా తిన్నగా ఏమీ మార్పు లేదు. సైకలాజికల్ ట్రీట్మెంట్ అని చెబుతారు. వాడు మీ ముందు మంచిగా మాట్లాడి మీ అందరినీ మోసం చేశాడు. జబ్బు అని చెప్పి మన డబ్బుని లాగేసుకున్నాడు. అని ఫోన్ చెయ్యి వాడికి. జోర్దార్, ఫోన్ చేసి అడగాలి అంటే మన దగ్గర డబ్బులు లేవు కదా. డాంకీ సంఘానికి ప్రెసిడెంట్ నువ్వు. ఇంకో కస్టమర్ వచ్చాడు, వాడికి నీ పౌడర్ కావాలని చెప్పు. నువ్వు డిస్కౌంట్ అడుగుతున్నావని అడిగి చూడనా? సారీ. వాడు వస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. హలో, టైంకి వచ్చారు. నా తలెంతో భారంగా ఉన్నట్టుంది నాకు. అసలు ప్రాబ్లం ఏంటి మీకు? ఎడారి ఇసుకలో కూరుకుపోయా. ఫ్రస్ట్రేషన్ అనే మాయలో ఇరుక్కుపోయా. బోర్డం నన్ను బోర్డ్ రూమ్ లో పెట్టి వాయించేస్తోంది. దీనికి ఒకే ఒకటే సొల్యూషన్, దీన్ని నోట్లో వేసుకోవడం. ఏంటి చేదుగా ఉందా? ఎంతో చేదుగా ఉంది. నా ముందు నిలబడకు దీటుగా. నా కోపాన్ని పరీక్షిస్తున్నావా నువ్వు? చూసావుగా, దెబ్బ పడితే గాని కోపం చల్లారడం లేదు.
ఇదిగో దీన్ని కూడా ట్రై చేయండి. అరే వా, స్వీటుగా ఉంది. ఇంకొకటి ట్రై చేస్తాను. అరే పొల్లగా ఉంది. వెజిటబుల్ పౌడర్లు ఇచ్చి మమ్మల్ని మోసం చేస్తావా? నొప్పి తగ్గించే పౌడర్ ఉందా? అవును. అయితే దాన్ని నువ్వు వాడు, అది ఇప్పుడు నీకే కావాలి. ఆపండి, వదిలేయండి. ఇకపై ఎప్పుడు ఈ తప్పు చేయను. మీ డబ్బుల్ని మీకే నేను తిరిగి ఇచ్చేస్తాను. ఇదిగో ఇది తిను, నీ బాధ మొత్తం పోతుంది. ఒక విషయం గుర్తుంచుకో, కష్టపడి బతకాలి కానీ ఒకరిని కష్టపెట్టి బతకూడదు. అర్థమైందా?